धूपमाग्रापयामि परिमलधूपमाग्रापयामि प्रत्यक्षाः धूपोऽयं प्रतिगृह्यताम् तदङ्गेन नैवेद्यं निवेदयामि కేయూరా చిత్తలి కేయూరా ఆదిత్య ఇక్కడ చూడు బంగారం నైవేద్యం నివేదయామి ఓం భూర్భువస్సువస్సువిధర్మరేణ్యం భర్గో దేవస్యః ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ నారికేలः కదలీఫలోదికం నైవేద్యం నివేదయామి కాశ్మీరఫలోదికం నైవేద్యం నివేదయామి మహా అన్న నైవేద్యం నివేదయామి శ్రీ వెంకటేశ్వర స్వామి సమేతనः మహా అన్నభోగవాన్ నైవేద్యం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఉదానాయ స్వాహ మధ్యే మధ్యే అమృతపాన్యం సమర్పయామి మా ఏం చెప్తున్నా అమ్మ అమ్మ తింటావా ఇప్పుడు మా అమ్మ తింటావా తిన్నాను మా అమ్మ తిన్నాను సరేనా మా అమ్మ తిన్నాను రెండు మెతుకులు గోల్డ్ తోటి పెట్టాలి మా అమ్మ తిన్నాను సరేనా మా అమ్మ తిన్నాను అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి బాగా మెత్తగా చేసి గోల్డ్తోనే పెట్టండి అలా జస్ట్ నోట్లోకి వెళ్తే చాలు ఓకే అమ్మా ఏందిలా ఏమై ఏం చెప్తుంది స్మైల్ ఇచ్చేది అది పెట్టేటప్పుడు నేను మీకు చెప్తాను ఆ విధంగా చెప్పుకుంటూ పెట్టాలి పరిహారం ఉండడం ఇద్దరు కూడా ఆయన పెడతారు కానీ మీరు చేయబట్టుకోండి తర్వాత మీరు ఒకసారి చిటికెడు తర్వాత మీరు అందరూ పెద్దవాళ్ళందరూ పెట్టేసిన తర్వాత ఫస్ట్ టైం చెప్పండి అన్నపూర్ణి అమ్మ నోటి దగ్గర పెట్టండి అమ్మ ఇటు తిరిగమ్మ చిన్నారి అమ్మ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యం జ్ఞానవైరాగ్యార్థే అక్కడ పెట్టండి లోపల పెట్టండి పెట్టుకుంటూ చెప్పాలి మీరు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థేనాహం తదంగేన అన్నప్రసన్నార్థం అయం ముహూర్తస్తు ఓం హిరణ్యవర్ణః హరిణీం సువర్ణం రాజరాజం చంద్రాం హిరణ్మహిం లక్ష్మీం జాతవేదో మమావహ లక్ష్మీం జాతవేదో మమావహ తంబావహ జాతవేదో లక్ష్మీమపగామినీః చంద్రాం హిరణ్యం ముష్కరిణీం ముష్టిం సువర్ణిం హేమమాలినీః హిరణ్యం లక్ష్మీం జాతవేదో మమావహ తంబావహ జాతవేదో లక్ష్మీమపగామినీః హిరణ్యం ముష్కరిణీం ముష్టిం సువర్ణిం హేమమాలినీః ఓం అద్భుతూరం రాజరాజం చంద్రం హిరణ్యం లక్ష్మీం జాతవేదో మమావహ తంబావహ జాతవేదో మమావహ లక్ష్మీమపగామినీః చంద్రాం హిరణ్యం ముష్కరిణీం ముష్టిం సువర్ణిం హేమమాలినీః హిరణ్యం లక్ష్మీం జాతవేదో మమావహ తంబావహ జాతవేదో లక్ష్మీమపగామినీః ఓం గంధద్వారః ధురాధరిషాం నిట్టపుష్టాం గరీష్ణిః ఈశ్వరీం సర్వభూతానాం తాం విముక్మహే శ్రియం పద్మమాలినీః ఓం పద్మాష్టే పద్మావరో పద్మాలయః పద్మాలయాదాక్షి విష్ణు ప్రియే విష్ణు మనోరే కూలే తత్వం పద్మం శ్రీలక్ష్మీ ఉపాస్మహే జాతవేదో మమావహ లక్ష్మీమపగామినీః జాతవేదో మమావహ తంబావహ జాతవేదో లక్ష్మీం హిరణ్యం లక్ష్మీం జాతవేదో మమావహ శ్రీలక్ష్మీ ఉపాస్మహే లైట్ పెట్టవా లైట్ పెడితే వెళ్తారు లైట్ పెట్టు సారీ అయిపోయిందా 3 టైమ్స్ లైట్ వస్తుంది కొంచెం తక్కువ వస్తుంది కొంచెం ఇంత దగ్గర రావాలి ఇంకా వరకు తినేసి ఇప్పుడు తక్కువ తిను తర్వాత ఎక్కువ తిను సరేనా రేపటి నుంచి మీ మమ్మీ ఇట్లా ఉండాలి చేసి పెడుతుంది
కేయురా కేయురా అదితి ఇక్కడ కేయురా అదితి వాళ్ళ చేత్తోనే పెడతాను. పెడితే పెట్టవచ్చు, దాంతో ఇబ్బంది ఏం లేదు. కొంచెం మెత్తగా చేసి పెట్టండి. నువ్వే పెట్టు పెట్టాలి, మీరు పెద్దవాళ్ళు, మీరే పెట్టాలి. దేవుడా మీరు పెట్టకపోతే ఎట్లా? నువ్వే ఆ గ్రేవీ అన్న తగిలిచ్చినా చాలు. కష్టమవుతున్నట్టు నువ్వు పెట్టింది కష్టమేం లేదు కదా, కాకపోతే చిన్న పిల్ల కదా అని కొంచెం భయం. ఆమె కాటున్నా నేను పెద్దోళ్ళు ఎంత భయం కొంచెం గోరు తగిలినా కూడా గీత పడుతుంది, ర్యాసెస్ అవుతుంది. మా బిడ్డ వాళ్ళు ఉన్నాయి. మీ అత్తయ్య కట్నం ఎక్కువ అడుగు. నువ్వు మామగాలా? ఆయన కూడా రేపు అన్న తెలుసు మామగాలని, అందుకనే ఎక్కువ తిన్నావు. మామ ఎక్కువ కొత్త తీసుకోమ్మా, అది పక్క పెట్టి కొత్త తీసుకొని మెత్తగా కొంచెం వాటర్ తాకి తీయగా ఎక్కువ పోతే కూడా ఒంట్లో పట్టుకుంటారు. మీరు తినిపియండి, తినిపించిన తర్వాత వాటర్ తాగి తర్వాత వాళ్ళు పెట్టి కొద్దిగా చిన్నది పెట్టక. అయ్యో 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 అది నోట్లో రడుతున్నట్టుంది, ఏదో చేస్తుంది అది. ఇట్లా టైంలో చెప్తుంటేనే వాళ్ళకి తెలుస్తుంటుంది. నేను చెప్తే కొంచెం తెలియదు కాబట్టి నేను చెప్పాలి ఇట్లా. ఆ షేర్లాట్లు అవన్నీ వేస్ట్. ఏది ఉన్నా సరే కొంచెం కష్టం అనిపించినా కూడా కానీ కొంచెం చేసుకోవాలి, మీరే చేసుకొని పెట్టండి. మనం చేయలారా చేసి పెట్టేది విధానం అన్ని కలిసి వస్తున్నాయి, అన్ని కలిసి కలిసి వచ్చి ఆగం అవుతుంది అన్నమాట. అది అన్నం తీసేస్తే స్వీట్ వస్తుంది చూడు మా జస్ట్. పెట్టండి తాత. అది కూడా పెట్టాయి కొంచెం మర్చిపోయినా కూడా పెట్టు కొంచెం నేను మర్చిపోయినా. కొంచెం ఇట్లా ఊదండి తలపైన ఊదండి. ఎప్పుడైనా గొంతులో పట్టేసినప్పుడు తలపైన ఊదితే ఏంటిదంటే అది పోతుంది, లోపలికి దిగుతుంది, దానిపోతుంది. మంచి పని చేస్తున్నాం. డాక్టర్ దగ్గర లేని విధానాలు కూడా మా దగ్గర ఉంటాయి, కానీ మేము చెప్తే కూడా కొంతమంది వినరు. అందుకని మేము చెప్పడం మానేసాము. కానీ చెప్తే తెలుస్తుంటది, నలుగురికి మంచి చెప్తుంటే తెలవాలి. ఇప్పుడు ఒకసారి పెళ్లి సంబంధం కోసం పడినా ఒక పంతులు ఏమన్నాడు, మేము ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తాం, తర్వాత ఓళ్ళు వాళ్ళు చూసుకుంటాం అంటే మీరు అట్లా అనోటి పంతులు అని చెప్తున్నాం.
అంటే అట్లా అంటే దేశం ఖరాబ్ అవుతుంది. అదే మంచి చెప్తున్నాను వింటలేరు ముఖ్యమైన పదం ఏంటి? చెల్లెకి పెట్టు, చెల్లెకి దింపి, చెప్పి గమ్మున ఉండాలి. చెల్లెకి దింపి పెట్టు. 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 గుడ్ నేను విహాన్ మర్చిపోయింది, అందుకే నీతో గుడ్. ఇద్దరు ఉన్నప్పుడు పెట్టిరు అయిపోయిందా?